కరీంనగర్ 21 డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో 21 డివిజన్కి ఎన్నికైన వరాల నరసింగం సార్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే మాది కరీంనగర్ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, కార్పొరేషన్ ఎలక్షన్స్. అందులో భాగంగా ఎన్నికైన వరాల నరసింగం సార్ది విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు. కరీంనగర్లో హోరీ పోటీగా చాలా రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా జరిగాయండి. నిజంగా ఎంత అసలు ఎవరు గెలుస్తారు అన్నది ఒక డైనమాలాగా ఉండేదండి. అంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఎవరికి ఓటేస్తారా అన్న డైనమాల్లో జరిగిపోయిన ఎలక్షన్స్ అన్నీ. బట్ అంత ధీటును తట్టుకొని కూడా వరాల నరసింగం సార్ ఎన్నికయ్యారు 640 ఓట్లతో. ఇప్పుడు మీరు చూస్తున్నది కొలగాని శ్రీనివాస్, మా మేయర్ సార్, కొత్తగా మా కరీంనగర్కి కొత్త మేయర్ అనమాట. సో తన ఫోటో కూడా మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే వరాల నరసింగం సార్ ఫస్ట్ టైం తను రాజకీయంలోకి వచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సార్తో మాట్లాడలేదు ఇంకా. యాక్చువల్లీ అన్నయ్య అంట అనమాట. నిజంగా తను చాలా కష్టపడ్డాడండి. సో దీంట్లోకి రాకముందే మా 21 డివిజన్కి తను చాలా చేశాడు. సో అందులో భాగంగానే మా 21 డివిజన్ ప్రజలందరూ తన్ని ఎన్నుకోవడం జరిగిందండి. సో ఏంటంటే మెయిన్ మనకు మన పార్టీని చూసి ఓటేసామా లేదా మనిషిని చూసి ఓటేసామా అన్నది పక్కన పెడితే పార్టీతోని అంటే ఇప్పుడు మనకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా నిలబడ్డ మనిషి కూడా వరాల నరసింగమన్ అన్నయ్య చాలా హెల్ప్ఫుల్ నేచరు. తను ఏంటంటే తను తిన్నా తినకున్నా ఇతరులకు పెడదామన్న కాన్సెప్ట్లో ఆ అన్నయ్య యాటిట్యూడ్ అనమాట. చాలామంది నోట విన్నా అనమాట. యాక్చువల్లీ తను బీజేపీలో ఉంటే బీజేపీకే ఓటేసేదాన్ని. అంటే మనకు ఓటు ఎవరికి వేస్తున్నామా అనేది ఇంపార్టెంట్, కానీ ఏ గుర్తుకు వేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్ కదండి. ప్లస్ ఆ పర్సన్ మనకు రన్నింగ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అన్నయ్య కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మనకి ఏదైనా హెల్ప్ అవసరం అనుకుంటే మన 21 డివిజన్లో తను దగ్గరుండి మనం ఏదైనా ప్రాబ్లం చెప్తే వెంటనే విని స్పందిస్తాడన్న ఉద్దేశంతో ఆ అన్నయ్యను ఎన్నుకోవడం జరిగిందండి. మన ఓటు వృధా పోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నం ఉడకడానికి ఒక్క మెతుకు సరిపోతుందండి. అన్నం మొత్తం వండడం అవసరం లేదు. సో అన్నయ్య గురించి తెలుసుకోవడం, ఆల్రెడీ తను మనకు 21 డివిజన్కి కార్పొరేషన్లోకి రాకముందే తను చాలా పనులు చేశాడు. అలాంటిది వచ్చాక చేయడు అనడానికి ఆస్కారం లేదు. సో ఈ ఒక్కసారి అన్నయ్యకి ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో మా 21 డివిజన్ ఆ అన్నయ్యకు ఛాన్స్ ఇచ్చాము. సో అన్నయ్య ఆ ఛాన్స్ నిలబెట్టుకుంటాడని కోరుకుంటున్నాము. నిజంగా చాలా హ్యాపీగా అందరం 21 డివిజన్ ప్రజలందరూ ఘనంగా అనేది విజయోత్సవ ర్యాలీ సెలబ్రేషన్ చేసుకున్నామండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి నిజంగా చాలా ఒక పండగలాగా అనిపించిందండి. ప్లస్ అన్నయ్య యాటిట్యూడ్ కూడా, అయ్యో నేను ఇప్పుడు గెలిచాను కదా అన్న అహం కూడా కనిపించట్లేదు ఆ మొహంలో. సో మనిషికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తాను ఎదిగిన కొద్దీ ఒదిగితేనే తను ఏమైనా సాధించగలడండి. ఒక్కొక్కరికి గెలవగానే కొమ్ములు వచ్చేస్తాయి. అలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నాకు అన్నయ్య ఫేస్లో అది కనిపించలేదు. సో కనిపించొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సొంత అన్నయ్యలాగా భావిస్తున్నాను అన్నయ్యని. సో చెప్తున్నాను కదండి, అంటే నాకు రాజకీయాల్లో అంత మాట్లాడడం రాదు. సో నేను ఫస్ట్ టైం రాజకీయం గురించి ఒక వీడియో చేయడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. నాకు ఏ పార్టీ మీద ఏ భేదం లేదు. నేను ఏ పార్టీకి కూడా చెందిన దాన్ని కూడా కాదు. ఎందుకంటే మనకు ఇండియా ఈజ్ మై కంట్రీ. సో మనకు అన్ని ఆస్కారాలు, అంటే దీని గురించి మాట్లాడాలి, మన ఓట్ని యూటిలైజ్ చేసుకోవాలి, మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకు ఓటేసుకోవాలి, వాళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పేసి ఒక ఉంది. కాబట్టి అలా ఈ అన్నయ్యను గెలిపించడం జరిగింది. ప్లస్ ఈ అన్నయ్య గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక
రాజకీయ పర్సన్ కోసం నేను ఒక మాట్లాడడం జరుగుతుందండి. ఫస్ట్ నిజం చెప్తున్నాను, ఓటు అనేది చాలా ఆచితూచి వేయాల్సిన ఏమంటారు ఆయుధం అండి. ఇది మెయిన్ ఒక ఆయుధం. దీన్ని 5 ఇయర్స్కి ఒక్కసారి మనం వాడతామండి, అంటే ఒక గురి తప్పకుండా. సో ఈసారి మేము వేసిన గురి తప్పదని అనుకుంటున్నాను. సో మా అన్నయ్య 21 డివిజన్ని ఎలా అభివృద్ధి చేస్తాడు అనేది కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను ముందు. ప్రస్తుతానికైతే మేము విజయోత్సవ ర్యాలీలో ఫుల్ హ్యాపీగా ఉన్నాము. సో అన్నయ్యకి మీరు కూడా విషెస్ చెప్పండి. సో తను ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని, మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని, తను హ్యాపీగా ఉండాలని, తన ఫ్యామిలీతోని, తన పిల్లలతోని, అందరితోని. నిజంగా ఇలాంటి నెక్స్ట్ టైం కూడా నేను అన్నయ్యతో అదే అన్నమాట. మీరు నెక్స్ట్ టైం కూడా వితౌట్ ఏమంటారు ఏకగ్రీవంగా వరాల నరసింహమే మాకు కావాలి అనే విధంగా ఉండాలి అన్నయ్య అని కూడా నేను చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? నాకైతే ఫస్ట్ టైం కదా రాజకీయాల గురించి మాట్లాడడం, కొంచెం టెన్షన్గానే మాట్లాడాను. ఏమైనా తప్పులుంటే మట్టుకు క్షమించండి, ఓకేనా అండి? అన్నయ్యకు ఒక చిన్న సత్కారం చేసుకున్నానండి. అదేంటంటే అన్నయ్యకు ఒక చిన్న గిఫ్ట్ అనమాట. అదేంటంటే అన్నయ్య స్టాటస్లో పెట్టుకున్నాడు, తను కలెక్టర్ చేతి మీదుగా తీసుకుంటున్న ఒక పత్రం ఉంటుంది కదా, యాజ్ ఎ 21 డివిజన్కి కార్పొరేటర్గా అనేది, అది స్క్రీన్ షాట్ తీసి అన్నయ్యకు గిఫ్ట్ చేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. సో మేము చేసింది చాలా న్యాయమైన పనే అనుకుంటున్నాము. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అలాగే మా అన్నయ్యకి ఈసారి ఛాన్స్ ఇచ్చాము, తను ఎలా చూస్తాడో చూడాలండి. మా నమ్మకం ఏంటంటే మా ఆశలు నిరాశలు చేయరని మా నమ్మకం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ వరాల నరసింగం సార్, అన్నయ్య. ఆల్ ది బెస్ట్.